తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావు టీవీ. 2023 సివిల్స్ ఫలితాల్లో హైదరాబాద్లోని విష్ణు ఐఏఎస్ అకాడమీ విజయ దుందుమి మోగించింది. దాదాపుగా 13 ర్యాంకులు విష్ణు ఐఏఎస్ అకాడమీకి దక్కాయి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టరు విష్ణు గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. దాదాపుగా 13 ర్యాంకులు మీ ఐఏఎస్ అకాడమీ దక్కాయి కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా మాకు 13-14 ర్యాంక్స్ వస్తున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే లాస్ట్ టైం ఆల్ ఇండియా ర్యాంక్ 3, ఈసారి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 3 మాకే వచ్చింది. లాస్ట్ టైం ఉమాహారతికి వచ్చింది, ఈసారి అనన్య రెడ్డికి వచ్చింది. ఇది చాలా మంచి విషయం. సో చాలా గర్వంగా ఉందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకైతే ఒక ఫాదర్కి ఎంత సంతోషం అవుతుందో అంత సంతోషంగా ఉంది నాకు. ఓకే, అంటే మీకు సివిల్స్ ర్యాంకు ఇక్కడ నుంచి దక్కింది కాబట్టి ఎట్లా స్టూడెంట్స్ని ఎట్లా మీరు గైడ్ చేస్తారు? మా దగ్గర సూపర్ 50 అని బ్యాచ్ ఉంటుందండి. ఓన్లీ 50 అడ్మిషన్స్ తీసుకుంటాము. వేరే అకాడమీలో చూసుకుంటే 400-500 స్టూడెంట్స్ ఉంటారు. మేము ఒక 50 మందినే తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క అనాలిసిస్, వాళ్ళ అసెస్మెంట్ మా దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా చదువుతారు, ఎలా చదవరు, వాళ్ళకి ఏం చేసి చదువుతారు, వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి అని చెప్పేసి పీరియాడికల్గా రివ్యూ చేస్తాం. మేము ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మెయింటైన్ చేస్తాం. అలా ఎవరు ఏ అకాడమీలో ఢిల్లీలో కూడా చేయరు. చాలా హెర్క్యులియన్ టాస్క్ అనమాట. అలా మేము ప్రొవైడ్ చేయడం వల్ల మాకు అర్థమవుతుంది ఎలా చదువుతున్నారు పిల్లలు, ఎలా చదవట్లేదు పిల్లలు అని చెప్పేసి. అది కూడా ఒక కారణం మాకు ర్యాంక్ రావడానికి. ఓకే, అంటే గతంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అదేవిధంగా మీ అకాడమీలో చదువుతున్న స్టూడెంట్ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయికేమో ఐపీఎస్ కోటాలో 238 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ కోటాలోనేమో 148 ర్యాంక్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ టైం అవునండి, మీకు భలే గుర్తుంది. మీకు లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేశారు. 235 ర్యాంక్ వచ్చింది అశ్విన్, గుంటూరు అబ్బాయికి. ఈసారి ఏమో 148 ర్యాంక్ వచ్చింది. ఇంతకుముందు ఐపీఎస్ సర్వీస్ వచ్చింది, ఈసారి ఐఏఎస్ సర్వీస్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు ర్యాంక్ రావడం కోసం మళ్ళీ ఈసారి మేము మళ్ళీ ట్రైన్ చేసాం ప్రాపర్గా. సో 235 నుంచి 148 వచ్చింది. ఐపీఎస్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఈసారి. ఓకే, సో ప్రధానంగా ఏ రకంగా స్టడీ అవర్స్ ఉంటాయి, ఎటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోమంటారు, పిల్లల్ని ఏ రకంగా చదివిస్తారు, అసలు ఏంటండి? మాకు వచ్చేసి సూపర్ 50 అని చెప్పేసి 50 అడ్మిషన్సే ఉంటాయి సార్. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళకి 8 o'clock to 10 o'clock క్లాస్ ఉంటుంది, ఎన్సీఆర్టీ క్లాస్ ఉంటుంది అనమాట. ఈ ఎన్సీఆర్టీ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రీడింగ్ రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు ఇక్కడే కూర్చొని చదువుకోవాలి. ఓన్లీ భోజనానికి వెళ్ళి రావాలన్నమాట. మళ్ళీ ఇక్కడే కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వీళ్ళ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు పడుకోవడానికి వెళ్ళాలి, భోజనానికి వెళ్ళేసి పడుకోవడానికి వెళ్ళాలి. అలా ఒక గురుకులం టైప్లో మేము క్లాసెస్ చెప్తాము. అందుకే మీరు చూసినట్లయితే మోడ్రన్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని ఉంది. సో ఏదైతే గురుకులం మన ఏన్షియంట్ విధానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చాం మేము. ఓకే, అంటే గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా భవిష్యత్తులో ఏ రకంగా పిల్లలతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? అదేవిధంగా యూపీఎస్సీకి ఎంతమంది ఐఏఎస్ అభ్యర్థుల్ని, ఐపీఎస్ అభ్యర్థులను పరిచయం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగానండి. లాస్ట్ టైం ఆల్ ఇండియా ర్యాంక్ 3 వస్తేనే చాలా గర్వంగా ఉండే. ఈసారి కూడా మళ్ళీ ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. నాకు ఒకటే ఒక అంబిషన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో నుండి ఒక అమ్మాయిని ఆల్ ఇండియా ర్యాంక్ 1 తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్ ఇండియా ర్యాంక్ 1 మన తెలుగు అమ్మాయిలకు ఎవరికి రాలేదన్నమాట. సో మన తెలుగు అమ్మాయిలకి ఆల్ ఇండియా ర్యాంక్ రావాలన్న ఒక కృత నిశ్చయంతో నేను ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు అంటే సివిల్స్ సర్వీస్ వైపు వచ్చే విద్యార్థులకు మీరేం చెప్తారు? సో ప్రధానంగా విష్ణు ఐఏఎస్ అకాడమీ ఏ రకంగా వాళ్ళని టర్న్ చేసే అవకాశం ఉంది, ట్యూన్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగానండి. 3-4 క్వాలిటీస్ ఉండాలి. ఒకటేమో కంపాషన్ ఉండాలి, అంటే సమాజం పట్ల మనకి ఒక జాలి, అయ్యో నేను ఏదో ఒక సహాయం చేయాలి, నేను ఏదో ఒక హెల్ప్ చేయాలి అనే కంపాషన్ ఉండాలి. రెండోది హార్డ్ వర్క్ చేసేటటువంటి తనం ఉండాలి. ఎంత కష్టపడినా సరే నేను కష్టపడతాననే హార్డ్ వర్క్ ఉండాలి. మూడోది ఏంటంటే ఓటమిని ఒప్పుకోనటువంటి తత్వం. ఎంత ఓటమి వచ్చినా సరే నేను గెలిచినాకనే నేను మళ్ళీ నీ ముఖం చూస్తానన్నంత పట్టుదల ఉండాలన్నమాట. ఈ మూడిటితో పాటు నాలుగోది భారత సమాజం పట్ల మనకి ఒక పటిష్టమైనటువంటి పట్టు ఉండాలి. ఓహో, క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉందా, రిలీజన్ ఎలా ఉందా, పేదరికం ఎలా ఉందా, ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉందా అని చెప్పేసి వాళ్ళకి కనుక ఈ 4 విషయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ కొడతారు వాళ్ళు. అంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకు వాళ్ళకు యూపీఎస్సీ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ వాళ్ళకు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో చాలామందికి యూపీఎస్ అనేది ఒక అందరినీ ద్రాక్ష వలె మారిపోయిన పరిస్థితి. వాళ్ళకు మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. దీనికి నా దగ్గర ఒక జవాబు ఉంది. మీరు హైదరాబాద్లో ఏ ఐఏఎస్ అకాడమీకి వెళ్ళినా కూడా అన్ని ఫీజు 1,60,000, 1,70,000 ఉంటాయండి. మేము ఒకటే 4 డిజిట్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం ఫీజు. మేము 5 డిజిట్స్ మాత్రమే ఫీజు మెయింటైన్ చేస్తున్నాం. మేము
ఎట్లయినా చేసి గ్రామీణ విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, గ్రామీణ విద్యార్థులకి సివిల్ సర్వీసెస్ అనే ట్రైనింగ్, సివిల్ సర్వీస్ అనే కోచింగ్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి కనుక వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యారు అని అంటే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, పోలీస్ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా కూడా వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి ఎప్పుడైనా కూడా మనం సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామ్స్ అని ఈజీ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడైతే ఎవరైతే సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకుంటే బాగుంటుంది ఆప్షనల్గా? సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తానండి. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఉమాహారతి, ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి ఆంథ్రపాలజీ ఆప్షనల్. సో ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది మంచి రిజల్ట్ తీసుకొస్తుంది కాబట్టి ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కొంచెం మంచిగా వర్కౌట్ అవుతుంది. అంటే అది మంచి ఆప్షన్ అని చెప్పను, అదే ఒకటే ఆప్షన్ అని చెప్పను, కానీ వర్కౌట్ అవుతుంది, మార్క్స్ వస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్, వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అని అంటారు. సో ఆ సామెతను ముందు పెట్టుకొని ఓహో ఈ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షనల్తో ముందుకు వెళ్దామన్న ఉద్దేశంతో మనం ఉండాలి. రెండోది వచ్చేసి మనము ఏం చేయాలి అని అంటే ఎథిక్స్, ఎస్ఏ ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట. ఎథిక్స్, ఎస్ఏ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ ఫోకస్ చేయరు. ఎథిక్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు, ఎస్ఏ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మర్చిపోతారు ఏంటంటే ఎథిక్స్ ఒకటే 250 మార్కులు, ఎస్ఏ ఒకటే 250 మార్కులు, అది వదిలేసుకొని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఎప్పుడు చదువుతూ ఉంటారు అనమాట. సో మనం స్ట్రాటజిక్గా ప్రిపరేషన్ అవ్వాలి. ఓహో ఎథిక్స్ ఒకటి 250, సో దానికి కూడా మనం పెద్దపీట వేద్దాము, ఎస్ఏ 250 మార్కుల దానికి కూడా పెద్దపీట వేద్దాము అని అట్లా మనం మార్క్స్ ఆధారంగా ఎవరైతే స్ట్రాటజిక్గా స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుందండి. అంటే చాలామంది ఐఏఎస్ అంటే 18 గంటలు చదవాలి, 19 గంటలు చదవాలని చెప్తారు కదా, నిజమే అంటారా అది? వద్దామండి, 18 గంటలు అంటే కాదు, కానీ మనకి 2 హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ 2 ఒకటే విధానంగా వెళ్ళాలన్నమాట. కష్టపడాలి. కష్టపడేటప్పుడు దేని మీద మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయా, అది ఎగ్జామ్లో వస్తుందా, అదే నేను చదవాలా వద్దా అని కేటగారికల్గా మనం కేటగరైజ్ చేసుకోవాలన్నమాట. అలా ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తారో అలానే విజయం వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 3 ఉమాహారతి కావచ్చు, ఈ ఇయర్ ఆల్ ఇండియా 3 అనన్య రెడ్డి కావచ్చు. చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళే చాలామంది ఐఏఎస్లో ఎన్నికవుతారు కాబట్టి, ఎంపిక అవుతారు కాబట్టి, అంటే వేరే వాళ్ళు ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం వచ్చింది? ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద మోటివేషన్ ఏంటంటే మనం ఎందుకు స్టార్ట్ చేసాం, ఎందుచేత దీనికి ప్రిపేర్ అవుతున్నాం అన్నది ఎవరి దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు విజయం పొందుతారండి. అందరూ వస్తారు, జాయిన్ అవుతారు, ఫీజులు కడతారు, చదవరు, అటెండెన్సే క్లాసెస్కే రారు. క్లాసెస్ రాకుండా వాళ్ళకి ఇన్కన్సిస్టెంట్ ఉండి వాళ్ళకి రిజల్ట్ రాలేదు కాబట్టి డ్రాప్అవుట్ అయిపోతారు. మొండిగా, కన్సిస్టెంట్గా, కాన్స్టెన్సీ అంటారు, ఒకటే విధంగా కాన్స్టెన్సీగా కమిట్మెంట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి విజయం వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రజనీకాంత్ రెడ్డిని నా విద్యార్థి 583 ర్యాంక్, నేను రోజు మాట్లాడతాను, నేను ఆయనతో ఢిల్లీలో ఉన్నాడు, వచ్చేస్తున్నారు రేపు, ఢిల్లీ ప్రిపరేషన్లో ఉన్నాడు అనమాట. ఏమన్నాడంటే 6 అటెంప్ట్స్ ఇచ్చాడు సార్, 6th అటెంప్ట్ సార్, ఈసారి నాకు ఎట్లయినా ర్యాంక్ రావాలి సార్, ఈసారి ర్యాంక్ రాకపోతే 6 సంవత్సరాల కష్టం వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే అటెంప్ట్స్ లేవు ఇంకా. సో వస్తుంది రజనీకాంత్, నువ్వేం బాధపడకు, వస్తుంది అనుకుంటే 6వ సారి ఆయనకి ర్యాంక్ వచ్చింది. అంటే ఏంటి, పట్టుదలతోని ఒకటే విధంగా 6 అటెంప్ట్లు గట్టిగా కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు సర్వీస్ వచ్చింది. మన వాళ్ళు ఎలా ఉంటారు, మామూలుగా అందరూ వచ్చింది, రాలేదా అలా ఉండకూడదు. మనం పట్టుకున్నామా, ఆ పట్టుకుంది మనకు రావాలి అంతే. ఇంకా అలా ఎవరైతే మొండిగా చదువుతారో వాళ్ళకే విజయం వచ్చినట్టు చరిత్ర, రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకే విజయం వస్తుంది. ఓకే. ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయా? బ్రాంచెస్ హైదరాబాద్లోనే ఉన్నాయండి. మేము డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచెస్ పెట్టలేదు, కానీ మా విద్యార్థులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ఉన్నారు. ఒకటే ఒక బ్రాంచ్, కాకపోతే 2 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి గాంధీనగర్లో ఉంది, ఒకటి అశోక్ నగర్లో ఉంది. కానీ బయట ఎక్కడ మేము, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా, ఆ కారణం చేత. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు, ప్రభుత్వ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్లు కొట్టొచ్చా? ఖచ్చితంగానండి. ప్రభుత్వం స్కూల్లో చదివిన వాళ్ళకే ఈ మధ్యలో ర్యాంక్స్ వస్తున్నాయి నిజం చెప్పాలనంటే. ఎందుకనంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానే, నాకు వస్తుందా రాదా అని వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి మనం ఎంత హార్డ్ వర్క్ చేశామన్నది ఇంపార్టెంట్. సో ఈ రోజు నుంచి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి విజయం వస్తుందన్నమాట. ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుతున్నారు కానీ మాకొచ్చులే అన్న ఆలోచనతో కొంచెం తగ్గుతున్నారన్నమాట. సో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ బల్లల్లో చదివిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. నెక్స్ట్ హీరోలు వాళ్ళే. ఓకే.
అంటే డబ్బున్న వాళ్ళకే ఐఏఎస్లు వస్తాయి, డబ్బు లేని వాళ్ళకు ఐఏఎస్ రావా అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కటి మాత్రం మనం ఒప్పుకోవాలండి, కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది ఇది. కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ఏదో డబ్బు లేకున్నా కూడా రాదని నేను అబద్ధాలు చెప్పను. కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే బుక్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, కోచింగ్ సెంటర్లు కానివ్వండి, మెంటోర్షిప్ కానివ్వండి, ఇవన్నిటికీ కొంచెం డబ్బులు అనేది అవసరం ఉంటుంది. అది మాత్రం వాస్తవమే. ఎందుకంటే పెద్ద చదువు, ఐఏఎస్ చదువు, సో డబ్బులు అయితే అవుతుంది. కానీ మరీ ఇప్పుడు వేరే 2 లక్షలు అలా ఏం అవసరం లేదు. ఓ మామూలు డబ్బులు ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. సో మీ వద్ద ఏ రకంగా పే చేస్తూ ఉంటారు? మా దగ్గర వచ్చి సూపర్ 50 బ్యాచ్ ఉంటుందండి. ఒక 50 అడ్మిషన్లు మాత్రమే తీసుకుంటాము. ఎందుకు కేవలం 50 ఎందుకంటారు? ఎందుకనంటే ఇప్పుడు మన హైదరాబాద్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, 600 స్టూడెంట్లు ఒక క్లాస్ రూమ్లో ఉంటారు. ఎక్కడో స్టూడెంట్ ఉంటాడు, ఎక్కడో ఈయన ఉంటాడు, అసలు స్టూడెంట్ పేరు తెలియదు టీచర్కి, అసలుకి స్టూడెంట్ క్లాస్ వింటున్నాడా, ఫోన్ చూస్తున్నాడన్నా కూడా పట్టించుకోరు. అలా స్టూడెంట్కి టీచర్కి ఒక అనుసంధానం ఉండాలన్నమాట. ఆ టీచర్కి స్టూడెంట్కి అనుసంధానం ఉండాలని చెప్పేసి మేము ఒక 50 స్టూడెంట్స్ బ్యాచ్తోని సూపర్ 50 బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉంటాము.